ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. మన మధ్య ఉన్నటువంటి మా సహోదరుడు నాకు చాలా ప్రియుడు. ఈయన దేవుళ్ళలోకి రాక మునిపే నాకు తెలుసు. కాబట్టే ఈ సహోదరుడు ఈ మధ్యకాలంలో పాస్టర్ల కూడికలలో నా దగ్గరికి వస్తామన్నాడు. కాబట్టి ఇలా మెసేజ్ శాంతమ్మ కూడా నాకు తెలుసు. వాళ్ళ మందిరానికి కూడా వెళ్ళాను, వాళ్ళ గృహాలలో నేను వాక్యం చెప్పాను. ఈరోజు ఎందుకో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే సర్వశక్తి గల దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. పాస్టర్లు కూడికలకు వస్తున్నటువంటి వారి గురించే నేను ఆలోచన చేసినప్పుడు దానియేలు బాబును పిలుద్దాం. ఈరోజు దానియేలు బాబు నాతో కలిసి 20 నిమిషాలు అరగంట దేవుని వాక్యాన్ని పంచుకుంటాడని ఆశపడి పిలిచాను. ఆయన మన మధ్య నిలుచుండగా ఆయన చప్పట్ల ద్వారా స్వాగత పలుకుదాం. ప్రైజ్ల దా తమ్ముడు. యేసుక్రీస్తు వారి నామమున చేరి వచ్చిన మీ అందరికీ క్రిస్టమస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి విశేషంగా పెద్దలైనటువంటి దైవ సేవకులకు కూడా వారి కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు. గత 15 సంవత్సరాల క్రితంగా అనగా నేను దేవునిలోనికి రాకమునిపే విజయ్ కుమార్ గారు మాకు పరిచయం. నాకన్నా ముందుగా నా భార్య వారికి పరిచయం. వారి ద్వారా మా గృహానికి రావడం, మా గృహంలో కూడా వారి ప్రార్థనలు చేయడం అనేది జరుగుతూ వచ్చింది. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నన్ను సేవకుడిగా ఏర్పాటు చేసి అనేక చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. నా గురించి నేను చెప్పుకోవడం కన్నా దేవుని యొక్క వాక్యాన్ని మీకు పరిచయం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి భక్తుడైనటువంటి దావీదు రాసిన కీర్తన 118వ కీర్తన మొదటి వచనం అని మనం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ పాదాలకు వందనాలు. వాక్యమయ్యున్న దేవా, మా మధ్యకు మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాం. నిలబడిన వారు వట్టివారే కానీ ప్రభువా, మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్తములో మీరు తోడుగా ఉన్నందుకై మీకు వందనాలు. ఈ సంవత్సరాంతములో ప్రభువా ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత కొడికిన బట్టి మీకు స్తుతి చెల్లిస్తూ కొన్ని మాటలు మీ యొక్క వాక్యము ద్వారా మేము నేర్చుకోవడానికి సహాయమును మీరు దయచేయమని ప్రార్థిస్తూ నన్ను మరుగుపరిచి నా నోట మీ మాటను ఉంచి మీరే మాట్లాడి మహిమను పొందుకొనమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. చదవమ్మా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచునుగాక, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే దేవుడు మన జీవితాలలో చేస్తున్న ప్రతి కార్యమును బట్టి కూడా ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. సొలొమోను జీవితంలో చేసినటువంటి కార్యాలను బట్టి తన వారందరిని కూడా పిలవనంపించి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మందిరములో బలులు అర్పించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మన జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు ప్రభువారు. వాటిని మనం కొన్ని గ్రహిస్తున్నాము, కొన్ని గ్రహించలేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అసలు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకని పిలుచుకున్నాడు, ఎందుకని ఆయన సన్నిధికి నడిపించుకున్నాడు అని కొన్ని ఆలోచనలు మనం చేసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పిలుచుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని చదవగలిగితే చూడండి, యెషయా గ్రంథము 19వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును. భూమి మీద ఆశీర్వాదకరంగా ఉండడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. 3వ జనాంగం. ఎవరు ఈ 3వ జనాంగం అంటే, మొదటగా తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నా వారు అన్నాడు.
రెండవదిగా చూస్తే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా యోధా జనాంగాన్ని నా స్వకీయులు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత అనేక మంది అన్యజనులను తన సొత్తుగా మార్చుకుంటున్నాడు. ఈ అన్యజనులలో నుంచి ప్రత్యేకించబడినటువంటి వారే క్రైస్తవులు అనబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనమందరం ఒకప్పుడు అన్యజనులమే, అన్యాచారంలో నడిపించబడిన వారమే. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనలను ఆయన ఏర్పాటు చేసుకుని మూడవ జనాంగముగా మార్చి వారిని ఆశీర్వదించడానికి ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి కూడా మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కేవలము దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆయన ప్రజలు అనబడినటువంటి వారిని ఆశీర్వదించడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. లోకములో కొట్టుకుపోతున్న మనలను, లోకములో నశించిపోతున్న మనలను, లోకములో పాతాళానికి దిగజారుతున్నటువంటి మనలను ప్రేమించి దేవుడు మనల్ని ఎందుకు ప్రత్యేకపరిచాడు అంటే మనల్ని ఆశీర్వదించడానికే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉండును. ఆయన ఆశీర్వదిస్తే అది నిజముగా ఆశీర్వాదకరమే. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా ఒక మాట మనం చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక ఎదుటి వారిని మనం ఏం చేయాలంటే దీవెనకరమైన మాటలు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చేత ఆశీర్వదించబడ్డాం. మనం దేవుని చేత ఆశీర్వదించబడడానికి పిలువబడ్డాం కనుక ఎదుటి వారికి కీడు చేయకూడదు, ఎదుటి వారికి దూషించకూడదు, వారిని దీవించే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు ప్రతిష్ఠించాడు? దేవుని మాటను అర్థం చేసుకుందాం. గడిచినటువంటి కాలాలలో ఎన్నో భయంకరమైనటువంటి సంఘటనలను మనం ఎదుర్కొన్నాం. ఎన్నో భయంకరమైన సంఘటనల గుండా దేవుడు మనల్ని దాటించుకుంటూ వచ్చాడు. ఎంతోమంది మన వారు అనుకున్న వారే మన కళ్ళ ముందు రాలిపోయినటువంటి వారు ఉన్నారు. ఎంతోమంది మన కళ్ళ ముందే చనిపోగా వారిని గురించి ఏడ్చేవారు కానీ, పాతి పెట్టేవారు కానీ, వారి గురించి దుఃఖపడేవారు కానీ లేనటువంటి పరిస్థితులు మనం ఎన్నో ఎదుర్కొన్నాం. చివరికి మన కుటుంబంలో ఉన్న వారితోనే సరిగా మాట్లాడడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు కూడా మనం ఎదుర్కొన్నాం. అయినప్పటికీ కూడా ప్రభువు మనల్ని ప్రేమించి మనల్ని ఈ లోకములో నాటినటువంటి విధానాన్ని గమనిస్తే ఈ సంవత్సరం మొదలు నుంచి సంవత్సరాంతం వరకు కూడా దేవుడు తన బలిష్టమైన రెక్కల క్రింద భద్రపరుస్తూ ఒక దినమే మన ముందున్నది. ఒక దినము దాటితే ఒక నూతనమైన సంవత్సరంలోనికి మనము అడుగు పెడుతున్నాం. నూతనమైనటువంటి సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి మనము నూతన కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించాలి అంటే ఆయన ఏ ఉద్దేశం అయితే మన ఎడల కలిగి ఉన్నాడో, ఆయన ఏ ఉద్దేశ ప్రకారంగా మనల్ని ఆశీర్వదించాలనుకున్నాడో, ఆయన కార్యములు ఏదైతే మన జీవితంలో చేయాలనుకున్నాడో వాటన్నిటిని కూడా చెయ్యలాగున మనం ఏం చేయాలంటే, ప్రభువా గడిచిన కాలమంతా నన్ను కాపాడుకున్నావు, నా కుటుంబాన్ని కాపాడుకున్నావు కనుక నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కనుక మా జీవితాలు నూతన పరిచయ్యా, మా కుటుంబాలు నూతన పరిచయ్యా, మా సంఘాలు నూతన పరిచయ్యా, మా బిడ్డల జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించు అని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చెప్తాను వినండి. మనందరికీ తెలిసిన మాటే. ప్రభు అంటున్నాడు కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. నాలోనే ఉండి మీరు ఫలించాలి, నాలోనే ఉంటేనే మీరు ఫలాలు ఫలిస్తారు, నాకు వేరుగా ఉండి ఏది కూడా మీరు చేయలేరు అని చెప్పని ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ ఇంతకాలము అన్యాచారముతో కూడిన అలవాట్లతో కూడినామేమో, ఒకవేళ నామక భక్తి కలిగి ఉన్నామేమో, ఒకవేళ నామక విశ్వాసంలో జీవిస్తూ ఉన్నామేమో, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దేవుడికి కావలసినది నామక భక్తి, నామక విశ్వాసం కాదండి. యథార్థమైనటువంటి భక్తి ఎవరు చేస్తారో, యథార్థమైన విశ్వాసములు ఎవరైతే నడుస్తారో వారి ఎడల ఆయన ఆశీర్వాదాలు మెండుగా కనబరచువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యథార్థత కోరుకునేటువంటి దేవుడు ఆయన. ఈ లోకంలో మనల్ని నాటాడు, శ్రేష్టమైనటువంటి వారిగానే నాటాడు, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతోనే నింపుతూ వచ్చాడు. మనము కూడా ఇతరులకు శ్రేష్టమైనటువంటి ఫలాలు ఫలించేవారుగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశము. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. క్లుప్తంగా మీకు చెప్తాను. లోకం అనేటువంటి పొలములో దేవుని చేత నాటబడినటువంటి వృక్షములని చెప్పని మనకు పేరు పెట్టబడింది. ఎందుకు ఆయన మనల్ని నాటాడు అంటే మనము ఫలించాలి అని. లోకములో అనేక రకాలైనటువంటి ఫల చెట్లు ఉంటాయి.
కానీ వాక్య ప్రకారంగా మనం చూస్తే ఫలాలు ఫలించడమే కాదు, కానీ ఆ ఫలించినటువంటి ఫలాలు నిలిచి ఉండాలి. కొన్ని ఫలాలు ఏమవుతాయంటే మధ్యలో రాలిపోతూ ఉంటాయి. ఆ రాలిపోయే ఫలాల గురించి దేవుడు మాట్లాడలేదు, కానీ ఫలాలు నిలిచి ఉండేటువంటి ఫలాలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈ ఫలాలు ఎందుకు నిలిచి ఉండాలంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పనే దేవుడు మనల్ని ఈ లోకంలో నాటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ఎన్నో వృక్షాలను మనం చూస్తూ ఉన్నాం. లోకములో కూడా ఎన్నో వృక్షాలు ఉన్నాయి దేవుని చేత నాటబడినటువంటివి. కానీ వాటిలో శ్రేష్టమైనటువంటివి 3 విషయాలు మనం గమనించినట్లయితే, ఒకటి ఆయన చేత నాటబడినటువంటి వృక్షాలు ద్రాక్ష చెట్లు అనబడినటువంటివి. రెండవదిగా చూస్తే అంజూరపు చెట్లు అనబడినవి. మూడవదిగా చూస్తే ఒలీవ చెట్లు అనబడినవి. ఈ 3 మాటలు చూసి మనం క్లుప్తంగా ముగించుకుందాం. ద్రాక్ష చెట్లు నాటాడు దేవుడు. అవి చూసినప్పుడు ఎలా ఉన్నాయంటే కారు ద్రాక్షాలు కాసేటువంటివిగా కనబడుతున్నాయి. వాక్యాన్ని గమనించినట్లయితే చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లి వంటి నేను నిన్ను నాటి తిని. ఇక్కడ ఆగుదాం ఒక్క మాట అండి. శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా మనలను ఆయన ఈ లోకంలో నాటాడు. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే మనము శ్రేష్టమైనటువంటి ఫలాలు ఫలించాలనేటువంటి ఆలోచన కలిగే ఆయన శ్రేష్టమైనటువంటి వాటిగా నాటాడు. ఎక్కడి నుంచి తెచ్చాడు అంటే ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాడంట మనలను. ఐగుప్తు అనగా లోకము, లోకానుసారమైన అలవాట్లు, లోకానుసారమైన పద్ధతులు, లోకానుసారమైనటువంటి కట్టుబాట్లలో నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. మొదట మనం చెప్పుకున్నాం ఏమని అంటే 3వ జనాంగమైన మనలను ఆశీర్వదించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. శ్రేష్టమైనటువంటి వారిగా అనగా లోకములో నుంచి మనల్ని ప్రత్యేకపరిచాడు. లోకానుసారమైన అలవాట్లో నుంచి మనల్ని విడిపించాడు. లోకములో కొట్టిపోకుండా, లోకములో నశించిపోకుండా మనల్ని ప్రత్యేకపరిచి ఆయన సన్నిధిలో మనల్ని శ్రేష్టమైనటువంటి దానిగా మనల్ని నాటి ఉన్నాడు. చదువునన్నమాట. శ్రేష్టమైనటువంటి దానిగా కేవలము నిక్కమైనటువంటి విత్తనముల వలె నిన్ను నాటి తిని నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లా భ్రష్టురాలు అయితివి లేక భ్రష్ట సంతానం అయితివి. దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే శ్రేష్టమైనటువంటి వారిగానే దేవుడు మనల్ని నాటాడండి. ఆ శ్రేష్టమైనటువంటి ఫలాలు ఫలించాలనేటువంటి ఆలోచనతోనే దేవుడు మనల్ని నాటాడు. అయితే వాక్యం చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఎలా నువ్వు భ్రష్టమైతివి, ఎలా నువ్వు భ్రష్టత్వంలోనికి నడిపించబడుతున్నావు. దేవుని ప్రశ్నిస్తున్నాడు ఈ రోజున మనలను. ఏ ఫలాలు మనం ఫలిస్తున్నాం? మన ఫలాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయా, లేక మన ఫలాలు నశించిపోయేటువంటి వారిగా కనబడుతున్నామా? కారు ద్రాక్షాలు కాయడానికి గల కారణమేమి అని చెప్పని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అదే మాట యెషయా గ్రంథం చూస్తే మరొక మాట మనకు కనపడుతుంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ద్రాక్ష చెట్ల గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి దానికి ఏమి చేయగలను? చూడండి, అది ద్రాక్ష పళ్ళు అంటే శ్రేష్టమైనటువంటి ద్రాక్ష పళ్ళు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయుటకు గల కారణము ఏమి? ఈ రోజున ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధికి వచ్చి మనం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు విని ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి? మనలో ఏ ఫలాలు కనబడుతున్నాయి? మనల్ని మనం పరిశీలన చేసుకుంటే వాక్యం సెలవిస్తుంది. గలతీ పత్రికలో ఆత్మఫలం గురించి మాట్లాడుతూ ఆత్మఫలం ఒకటే, కానీ దానిలో అనేక రకాలైనటువంటి ఫలాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుడు మనల్ని వెతుకుతున్నాడు, నిరంతరము కూడా ఆయన వెతుకుతున్నాడు. ఆయన నా కుమార్తె లేక నా కుమారుడా, ఇదిగో నీలో ఫలాలను నేను వెతుకుతున్నాను, నీలో ఫలాలను నేను చూడాలని వచ్చినప్పుడు నువ్వు కారు ద్రాక్షాలు కాయడానికి గల కారణమేమి అని చెప్పని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే శ్రేష్టమైనటువంటి దానిగా ఈ లోకములో మనల్ని నాటాడు. శ్రేష్టమైనటువంటి ఫలాలు ఫలించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మన ఫలాల కొరకు ఆయన ఆశపడి చూస్తున్నప్పుడు మనలో ఏం కనపడుతున్నాయంటే కారు ద్రాక్షాలు కనపడుతున్నాయంట. దాని వలన దేవునికి ఎటువంటి ఉపయోగమో లేదు. కనుకనే గడిచినటువంటి కాలములో ఇటువంటి కారు ద్రాక్షాలు కాసే వాటన్నిటిని కూడా ఏరి ఆయన అగ్నిగుండములో పడవేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈనాడు మనం సజీవులుగా ఉన్నామంటే ఈ 23వ సంవత్సరం అంతా కూడా దేవుడు తన రెక్కల క్రింద భద్రపరిచాడంటే ఆయన ఉద్దేశం ఏమైనదంటే ఇంకా మంచి ద్రాక్షాలు కాస్తామని, మంచి ఫలాలు ఫలిస్తామని చెప్పని ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికీ వందనాలు చేసి చెప్తున్నాను. ఈ సంవత్సరమైనా ఫలాలు ఫలించే వారిగా ఉండాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక మాటను గమనించినట్లయితే అంజూరపు చెట్టు శ్రేష్టమైనటువంటిది. అంజూరపు చెట్టును కూడా దేవుడే నాటాడు లోకంలో, అనగా మనలను అంజూరపు చెట్లతో పోలుస్తూ ఉన్నాడు. ఆయన వెతుకుతున్నాడు, ఆయన ఫలాల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన చూడండి, వాక్యాన్ని చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 7వ వచనం కానీ చదువుదాం. చదవండి. ఇదిగో నేను 3 ఏండ్ల నుంచి ఈ అంజూరపు చెట్లను పండ్లు వెతుకుచున్నాను, ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. దేవుని మాటను అర్థం చేసుకుందాం. శ్రేష్టమైనటువంటి వారిగా ఈ లోకములో మనల్ని నాటాడు. ద్రాక్ష చెట్టులు నాటితే అది ఫలించాలని, ఆ ఫలాలు చూడాలని దేవుడు వచ్చినప్పుడు అవి కారు ద్రాక్షాలు కాస్తున్నట్లుగా మనం చూసాం. రెండవదిగా చూస్తే అంజూరపు చెట్లు నాటాడు. శ్రేష్టమైనటువంటి అంజూరపు చెట్లుగా నాటితే ఆయన ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాడంట. ప్రతి సంవత్సరం కూడా వెతుకుతూ ఉన్నాడు. ఒక సంవత్సరం చూశాడు, ఆకులే కనబడుతున్నాయి. 2వ సంవత్సరం చూశాడు, ఆకులే కనబడుతున్నాయి. 3వ సంవత్సరం కూడా చూశాడు, ఆకులే కనబడుతున్నాయి. అందుకని అంటున్నాడు, తోటమాలి అయినటువంటి ప్రభుతో చెప్తున్నమాట, అబ్బాయి దీని వలన ఏమిటి నాకు ఉపయోగం? దీని వలన నేల సారం వ్యర్థమైపోతుంది కదా, దీని వలన ఎటువంటి ఉపయోగం లేదు, కనుక దీనిని తీసివేయి అని చెప్పని తన కుమారుడైనటువంటి యేసు ప్రభుకు ఆజ్ఞాపించగా, కృప కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు, మనము నశించిపోవడం దేవునికి ఇష్టం లేనటువంటి ఆ కుమారుడు మన ఎడల జాలి కలిగి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా ఈ సంవత్సరమైన దానిని ఉండనివ్వు, ఈ సంవత్సరమైన దానిని ఉండనివ్వు, దానికి నేను ఎరువు వేస్తాను, దాని చుట్టూ నేను త్రవ్వుతాను, దానికి నీరు పెడతాను, ఇదిగో నేను కాపుదల కాస్తాను. ఈ సంవత్సరమైన అది ఫలించినా సరే, లేని ఎడల నేనే దానిని తీసివేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కృపకు నిదర్శనముగా మనం చూస్తున్నామండి. ఎన్నో సంవత్సరాలు దేవుని మందిరానికి వెళుతున్నాం, ఎన్నో సంవత్సరాలు దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనలో ఫలాలు కనబడుతున్నాయా? ప్రభు వెతుకుతున్నాడు. ప్రతి సంవత్సరం కూడా వెతుకుతూనే ఉన్నాడు మన జీవితాల్లో. ఎంతకాలం ఆయుష్నిచ్చాడు దేవుడు? ఆలోచన చేయండి ప్రియ దేవుని పిల్లలారా. ఎంతకాలం ఆయుష్ను పొడిగిస్తున్నాడు దేవుడు. ఎందుకని? మనలో ఏమి గొప్పతనం లేదే, మనలో ఏ యోగ్యత లేదే, అయినప్పటికీ కూడా దేవుడు ప్రేమించి ఇంకా నువ్వు ఫలిస్తావని, ఇంకా నువ్వు ఫలాలు కలిగిన దానిగా ఉంటావని, నీ ఫలాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాయని చెప్పని దేవుడు వెతుకులాడుతూ ఉన్నాడు. అందుకనే ఈ 23వ సంవత్సరం అంతములోనికి దేవుడు మనల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 24వ సంవత్సరం అయినా నువ్వు ఫలాలు కలిగిన దానిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఫలాలు కలిగిన దానిగా ఉండాలని, నీ ఫలాలు నీకు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ సంవత్సరమైన మనం ఫలించుదామా? ఈ సంవత్సరమైన ఫలభరితముగా ఉందామా? ఈ సంవత్సరమైన యథార్థమైన జీవితాన్ని జీవించుదామా? ఈ సంవత్సరమైన భక్తిలో మరింతగా విశ్వాసం కలిగి ముందుకు జీవించుదామా? దేవుడు ఫలాలు చూస్తున్నటువంటి ఆలోచన కలిగి ముందుకు నడిపించబడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా చూసినట్లయితే ఒలీవ చెట్లు. ఏంటంటే ఒలీవ చెట్టుకున్నటువంటి ప్రత్యేకతను గమనిస్తే, ఒలీవ వేరు కానీ, కాడ కానీ, కాండము కానీ, దాని కొమ్మలు కానీ, దాని ఆకులు కానీ, దాని కాయలు కానీ, దాని పువ్వులు కానీ, చివరికి దానిలో ఉన్నటువంటి గింజలు కూడా అవి అతి శ్రేష్టమైనటువంటివిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే, యేసు ప్రభు వారు ఆరోహణమైనటువంటి స్థలము ఆ ఒలీవ కొండ మీద నుంచి ఆరోహణమయ్యాడు. మరలా తిరిగి ఆయన ఆ ఒలీవ కొండ మీదకే రాబోతూ ఉన్నాడు. యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి ఒలీవ కొండ. యేసు ప్రభు చనిపోయిన తర్వాత 70 సంవత్సరాల కాలంలో రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ అనబడిన వాడు ఏం చేశాడంటే, ఈ ప్రాంతమంతయు కూడా ఒలీవ చెట్ల సముదాయంతో ఉన్నది, ఈ చెట్లన్నీ నరికివేసి ఆ కొండను సదును చేసినట్లయితే ప్రజలకు నివాస స్థలంగా ఉంటుందని చెప్పని ఆ టైటస్ అనేటువంటి వాడు ఆ చెట్లన్నీ కూడా నరికివేశాడు. అయితే నరికివేయబడినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఒలీవ చెట్లు ఆ మొద్దులో నుంచి మరలా చిగురొచ్చి అవి ఎదిగి విస్తారంగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, యెరూషలేము యాత్రకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యెరూషలేము యొక్క ఉన్నటువంటి ఆ ఒలీవ చెట్లను చూసుకుంటా వస్తూ ఉన్నారు.
అనగా ఆ ఒలీవ చెట్టు నరకబడినప్పటికీ కూడా అది చనిపోయేటువంటి అవకాశం లేదు, అది చిగురించేటివదిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలమైనటువంటి మనము ఎన్నో అపవాది చేత ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, చివరికి మరణాపాయ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క కృపను బట్టి మనల్ని తిరిగి మరలా సజీవులుగా లేపుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒలీవ చెట్లు దగ్గరికి ఒక రోజున అడవిలో ఉన్నటువంటి చెట్లన్నీ కలిసి వెళ్ళినాయి అంట. వారు ఒక ఆలోచన చేశారు. ఏమి ఆలోచన అంటే, అడవిలో జంతువులన్నిటికీ అన్నిటికీ కూడా ఒక రాజు ఉన్నాడు, వాడు మృగరాజు అనబడిన వాడు. ఎగురుచున్న పక్షులన్నిటికీ కూడా ఒక రాజు ఉన్నాడు, పక్షిరాజు అనబడిన వాడు. కనుక మనము కూడా ఒక రాజుని ఏర్పాటు చేసుకుందాం అని ఆలోచన చేసి ఈ అడవిలో ఉన్న వృక్షములన్నీ కలిసి ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళినాయి అంట. ఒలీవ వృక్షం దగ్గరికి వెళ్ళినాయి. ఒలీవ వృక్షం దగ్గరికి వెళ్ళి ఆ ఒలీవ వృక్షముతో అంటున్నాయంట, అయ్యా నువ్వు మాకు రాజుగా ఉండి మా మీద అధికారివై ఉండి మమ్మల్ని పరిపాలించు అని చెప్పని ఆ ఒలీవ చెట్లతో మాట్లాడుతున్నాయి. చూడండి, న్యాయాధిపతులు 9వ అధ్యాయం 9వ వచనం. ఏలమని ఒలీవ చెట్లు నడగగా ఒలీవ చెట్లు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురు, ఆనా తైలము ఇవ్వక మాని చెట్ల మీద రాజయుండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నిన్ను రాజుగా చేస్తాము అని చెప్పానంటే దానిని తిరస్కరిస్తుంది ఆ ఒలీవ చెట్టు. కారణం ఏమిటంటే, దేవునిని మానవులు ఏ తైలముతో అభిషేకిస్తారో ఆనా తైలము ఇవ్వక మాని మీ పైన నేను అధికారిగా ఉంటానా అని చెప్పని వారి యొక్క ఆలోచన సున్నితంగా తిరస్కరిస్తుంది. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మాటలను అర్థం చేసుకుందాం. దావీదు భక్తుడు అంటాడు కదా, నేనును నా కుటుంబం అంతా కూడా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటాము అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటలు అర్థం చేసుకుందాం ప్రియ దేవుని పిల్లలారా. ఈ లోకంలో శ్రేష్టమైనటువంటి వారిగా దేవుడు మనల్ని నాటాడు. ఎందుకు నాటాడు అంటే మనము ఫలించాలి అనేటువంటి ఆలోచనే. వాక్యం చెప్తున్నమాట, మీరు నాలో ఉండే మీరు ఫలిస్తారు, కానీ నాకు వేరుగా ఉండి మీరు ఏది కూడా ఫలించలేరు. కనుక ఆయనతో అంటుకట్టబడి, ఆయనతో జతకట్టబడి, ఆయనను మరింతగా హత్తుకొని ఆయనలో కనుక మనం నిలిచి ఉన్నట్లయితే అపవాది ఎన్నో శ్రమలు కలిగిస్తుందండి. దేవుని మందిరానికి వెళ్ళలేకుండా, దేవుని ఆశీర్వాదాలు రానియకుండా, దేవునిలో అభివృద్ధి పరచబడలేకుండా మళ్ళీ ఎన్నో ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది అపవాది. కానీ వాటన్నిటిని కనుక జయించగలిగితే, వాటన్నిటిని కనుక ప్రక్కన పెట్టి దేవుని మందిరానికి కనుక నువ్వు యథార్థంగా వెళ్ళగలిగితే, యథార్థమైనటువంటి ఆరాధనలో ఉండగలిగితే, యథార్థమైన భక్తి విశ్వాసంలో కనుక నువ్వు ఉండగలిగితే దేవుడు నీ జీవితాన్ని ఫలభరితము చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, ప్రతి దినము కూడా ఆయన మనలను చూస్తున్నటువంటి దేవుడు. ప్రతి దినము కూడా ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన మనల్ని గమనిస్తున్నాడు. ఈ రోజున దేవుడు చూస్తున్నాడని కానీ దేవుడు మనల్ని ఎరిగి ఉన్నవాడు అన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేవారు, రకరకాలైనటువంటి క్రియలు చేసేవారు, రకరకాలైనటువంటి సందర్భాలలో రకరకాలైనటువంటి చెడు కార్యాలు చేయడానికి కూడా దేవుని పిల్లలు ఇష్టపడుతున్నటువంటి వారుగా కనబడుతున్నారు. అటువంటి వారిని గమనిస్తే చూస్తున్నాడు ప్రభు. కానీ ఒకానొక సమయం మందు దేవుడు తీర్పు తీర్చేటువంటి వాడు. నీ వలన నాకేమి ప్రయోజనం, నీ వలన నాకేమి ఉపయోగం, ఇన్ని సంవత్సరాలు కూడా ఇదిగో నేను నా వాక్యములో పోషించానే, ఇన్ని సంవత్సరాలు నేను కాపుదల కాసుకుంటూ వచ్చానే, ప్రతి విధమైనటువంటి ఆటంకాన్ని తొలగించుకుంటూ వచ్చానే, నీ వలన నాకేమిటి ఉపయోగం అని చెప్పాను ప్రభు కనుక మాట్లాడితే మన బ్రతుకులు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచన చేయండి. చిన్న మాట చెప్తాను. గతంలో అయ్యగారికి పరిచయం కాకముందు ఇందాక చెప్పారు ఆయన, నాకన్నా నా భార్యే మొదట దేవుని మందిరానికి వెళ్ళేది. లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చిన వాడిని, లోకములోనే జీవిస్తూ లోకానుసారమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి నన్ను దేవుడు ప్రత్యేకపరిచి ఆయన పని కొరకు నన్ను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. నేను చెప్పడం కాదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అంచులంచులుగా ఒక్కసారి మనం ఒక మాట చెప్తానండి, ఒక్కసారిగా వచ్చినటువంటి ఆశీర్వాదము అది ఎన్నడూ కూడా నిలవదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున చాలామంది ఏంటంటే ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు, ఆశీర్వాదాల కొరకే దేవుని మందిరానికి వస్తున్నారు. దేవుని దగ్గరికి వెళ్తే మా అప్పులు తీరతాయి, దేవుని దగ్గరికి వెళ్తే మా రోగాలు పోతాయి, దేవుని దగ్గరికి వెళ్తే మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, లేక దేవుని దగ్గరికి వెళ్తే మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, గృహాలు కట్టుకుంటాం, ఇదే ఆలోచనతో వెళ్తున్నారే. కానీ
నిత్యమైనటువంటి ఆనందము, నిత్యమైనటువంటి సంతోషము, నిత్యమైనటువంటి ఆశీర్వాదం అనేది దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. దాని కొరకు ప్రయాసపడేవారు చాలా కొద్ది మందిగా కనబడుతున్నారు. ఎంత సంపాదించినా, ఎంత ఉన్నప్పటికీ కూడా ఈ లోకములోంచి మనం ఏది కూడా తీసుకుని వెళ్ళలేం. కానీ దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవునితో కలిసి మనం జీవించినప్పుడు, దేవునిని కలిగి జీవించినప్పుడు దేవునిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక్కటే ఒక మాట చెప్తాను వినండి. దేవుడు ప్రతిదినము కూడా మనల్ని చూస్తున్నాడు. దేవుడు ప్రతిదినము కూడా మనల్ని ఎరిగిన వాడై ఉన్నాడు. కనుక మనలో ఫలాలు కలిగిన వారమై ఉండాలని చెప్పని వాక్యం మాట్లాడుతుంది. ఇదే మాటను మనం గమనిస్తే మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. 12వ వచనం కాడి నుంచి. బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు కలిగిన అంజూరపు చెట్టును చూసి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎలా అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఏమిటి ఆ విషయం అంటే, ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడల్లా కూడా బేతనియా ప్రాంతానికి వెళుతూ ఉండేవాడు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఆయనను వెంబడించేవారు. బేతనియా ప్రాంతానికి ఎందుకు వెళ్ళేవాడంటే, ఆయనను ప్రేమించినటువంటి ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబమే మరియా, మార్తా, లాజరు అనబడిన వారు. ఆ సాయంకాలం మందు వచ్చారు. ఆ రాత్రి వాళ్ళు అక్కడ విడుదల చేశారు. ఉదయకాల సమయం ముందు ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడు. బయలుదేరి వెళుతున్నటువంటి సమయంలో ఆయన కంటికి ఒక అంజూరపు చెట్టు కనపడినది. దానిని చూశాడు. ఎలా ఉన్నది అంటే ఆకులే కనపడుతున్నాయి, కానీ కాయలు ఏమాత్రము కూడా కనపడట్లేదు. ఒక మాట చెప్తాను వినండి. అంజూరపు చెట్టు అది కొంతకాలం ఎదిగిన తర్వాత ఆకులు ఎప్పుడైతే వస్తాయో ఆకులతో పాటుగా దాని క్రింద పింద వస్తూ ఉంటుంది. అంజూరపు చెట్టుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఆకు లేకుండా కాయ ఉండదు, కాయ లేకుండా ఆకు కూడా ఉండదు. అది నిజమైనటువంటి అంజూరపు చెట్టు. ఈ నర్సరీలో అమ్మేదంతా కూడా బ్రీడ్ వేరేది. దానికి ఎంత కాలం ఉన్నప్పటికీ కూడా ఆకులే ఉంటాయి, కానీ దానిలో కాయలు కనపడవు. అవి అటువంటి చెట్టు ఈ చెట్టు. నిజమైనటువంటి అంజూరపు చెట్టు ఏమిటంటే ఆకుతో పాటు కాయ వస్తుంది. ఆకు రాలిపోయినప్పటికీ కూడా ఆ కాయ ఫలభరితముగా మార్చబడుతుంది. ఈయన చేస్తున్నాడు, కానీ దానిలో ఆకులు తప్ప కాయలు కనపడటం లేదు. కింద వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే అది అంజూర పండ్ల కాలము కాదు అని రాయబడి ఉంది. అంటే అంజూర పండ్ల కాలము కానటువంటి సమయంలో ఆయన ఎలా వెతుకుతున్నాడు? ఒకవేళ అది కాయలు కాసేటువంటి కాలము కాదు కదా, ఆ సంగతి ఆయనకి తెలియదా అని అంటే సమస్తము ఎరిగినటువంటి సర్వజ్ఞాని అయినటువంటి ప్రభువారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది అంజూర పండ్ల కాలము కాదు, అయినప్పటికీ కూడా ఆయన ఫలాలు వెతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని పిల్లలారా, మనకేదో ఐశ్వర్యం వచ్చినప్పుడు, లేక మనకేదో ఘనత కలిగినప్పుడు, లేక దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించావు అని చెప్పని దేవుని సన్నిధిలో ప్రార్థించడమే కాదు, కానీ శ్రమల కాలములో కూడా దేవుని స్తుతించేవారుగా ఉండాలి. అంటే పండ్ల కాని కాలములో కూడా, ఆయన కాయినటువంటి కాలములో కూడా మనం ఫలించేవారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. శ్రమలు వచ్చినాయా, నిందలు వచ్చినాయా, అవమానాలు వచ్చినాయా, రోగాలు వచ్చినాయా, ఆర్థిక సమస్యలా, అది ఏమైనప్పటికీ కూడా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్తుతించగలిగితే నీ జీవితాలను ఫలభరితము చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక చిన్న మాట చెప్పి ముగించుకుందాం. పౌలు శీలలు అనబడిన వారు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ విరోధమైనటువంటి వారు కొంతమంది లేచి ఆయనను పట్టుకున్నారు, బంధించారు, వస్త్రాలు ఊడదీశారు, దిగంబరులుగా చేశారు, బెత్తములతో కొట్టారు, కాళ్ళకు చేతులకు బొండాలు బిగించారు, లోపల గది అంటే చీకటి గదిలో వారినిద్దరిని బంధించారు. వారిద్దరిని బంధించినప్పుడు సహజంగా కలిగినటువంటి దెబ్బలను బట్టో, వారు ఉన్నటువంటి స్థితిని బట్టో మనమైతే ఏం చేస్తామంటే దేవుణ్ణి దూషిస్తాం. మనం అవునంటారా కాదంటారా చెప్పండి. నాకెందుకు వచ్చింది బాధ, నాకెందుకు వచ్చింది శ్రమ, నాకే రావాలా, దేవుడు ఉన్నాడా, ఉంటే మాకెందుకు ఇలా వస్తుంది అని దేవుని మీద నిందేసేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు లోకంలో. కానీ ఇక్కడ గమనించినట్లయితే వారు అలిమి కానటువంటి చోట, పరిస్థితులు అనుకూలంగా లేనటువంటి చోట అర్ధరాత్రి వేళ వారు ఇరువురు కూడా దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి శ్రమలు, బాధలు, నిందలు, రక్తము కారుతున్నటువంటి పరిస్థితుల్లో దిగంబరులుగా ఉండగా, బొండాలతో బిగించి ఉండగా, చీకటి గదిలో ఉండి దేవుని వారు స్తుతిస్తూ ఉన్నారు. పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. ఖైదీలందరూ కూడా వింటూ ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు గొప్ప కార్యాన్ని అక్కడ జరిగించాడు.
కారణం ఏమిటంటే అది కాలము కాని కాలము, సమయము కాని సమయము, వేళ కానిటువంటి వేళ దేవుని వారు స్తుతిస్తున్నారు. కనుకనే వారి జీవితాలు ఫలభరితముగా చేశాడు దేవుడు. ఈ రోజున నీకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఏది కలిగినప్పటికీ కూడా నువ్వు దేవుని స్తుతించు, నువ్వు దేవుని మహిమపరచు, నీ జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని మాటను అర్థం చేసుకుందాం. మన కొరకు దేవుడు ఎన్నో దాచి ఉంచాడండి. నూతన సంవత్సరంలో ఎన్నో ఆశీర్వాదాలు మన కొరకు దాచి ఉంచాడు. వాటన్నిటిని మనం పొందుకోవాలి అంటే, వాటన్నిటిని కూడా మనం అనుభవించాలంటే, ఏది వచ్చినప్పటికీ కూడా ప్రభువా నీ నామానికి మహిమ అని చెప్పని ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వారమైతే ఖచ్చితంగా మీ జీవితాలను ఫలభరితముగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా యేసు రాజా, మీ ఘననామానికి వందనాలు చెల్లిస్తున్నాం. 2023వ సంవత్సరం అంతయు కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. ఎన్నోసార్లు ప్రభువా బలహీనమైనటువంటి సమయంలో మేము జారిపోయినప్పటికీ, పడిపోయినప్పటికీ, కృంగిపోయినప్పటికీ కూడా ప్రభువా మీ కృపలో మమ్మల్ని లేపుకున్నందుకై మీకు స్తోత్రాలయ్యా. మీ దీవెనల చేత మమ్మల్ని నింపినందుకై స్తోత్రాలు ప్రభువా. అయ్యా మా ఆనవారి వారు ఎంతోమంది రాలిపోయినప్పటికీ ప్రభువా మమ్మల్ని క్షేమంగా ఉంచినందుకై మీకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకై మీకు స్తోత్రాలయ్యా. సంవత్సరం వెంబడి సంవత్సరము మా జీవితంలో ఎన్నో సంవత్సరాలు మీరు అనుగ్రహిస్తున్నందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను మాకు నూతనపరచమని, నీ కార్యములు మాకు తెలియపరచమని భక్తుడు మాట్లాడినటువంటి మాటను బట్టి ప్రభువా, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభువా. మీరు చేసేటువంటి ప్రతి కార్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా మమ్మల్ని అందరినీ కూడా ఎత్తిపట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. చేరి వచ్చిన నీ బిడ్డలను దీవించండి. మరి విశేషంగా ప్రభువా వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మరి విశేషంగా మా ప్రియులు పెద్దలు విజయ్ కుమార్ అయ్య గారిని బట్టి మీకు వందనాలు. వృద్ధాప్యంలో కూడా ప్రభువా అయా మీ పరిచర్య చేయాలని ఎంతో ఆశ కలిగి ప్రభువా ఇదిగో నా తండ్రి చేస్తున్నటువంటి పరిచర్యలన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి నెల దైవ సేవకులను పిలిచి చక్కని వాక్యాన్ని అందిస్తూ వారికి సహాయం చేస్తున్నటువంటి అయా నీ ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యలు, వారి కుటుంబాలలో తండ్రి వారు చేస్తున్న ఉద్యోగాలలో, వ్యాపారములలో, ప్రతి విషయంలో కూడా ప్రభువా మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఏ కార్యం అయినప్పటికీ కూడా ప్రభువా అయా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారిగా మమ్మల్ని అందరినీ కూడా ఎత్తిపట్టమని, నూతన సంవత్సరములో నూతనమైనటువంటి ఆశీర్వాదాల చేత నింపమని ప్రార్థిస్తూ నీ దాసునికి దీర్ఘాయుష్ను మీరు దయచేయమని, మరింతగా నీ సేవల ముందుకు నడిపించబడి నీ సేవలు మరింతగా మీరు వాడుకొనమని, ఆధ్యాత్మికంగా ప్రభువా మరింత ఆశీర్వాదంలో నింపమని ప్రార్థిస్తూ దీర్ఘాయుష్మంతులుగా ఎత్తిపట్టమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములను మీకే ఆపాదిస్తూ మా కొరకు రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు.